నమస్కారం. కథను వినబోయే శ్రోతలకు చందమామ కథలు బై ఆర్కే స్వాగతం. ప్రస్తుతం చెప్పబోయే కథ పేరు తెలివిగల ఇల్లాలు. పూర్వం ఒక ఊళ్ళో దానయ్య అనే గుమాస్తా ఉండేవాడు. అతను ఆ ఊళ్ళో ఉన్న పెద్ద షావుకారు దగ్గర చిన్న గుమాస్తాగా పనిచేసేవాడు. మామూలు షావుకారు గుమాస్తాలు బాగా డబ్బు చేసుకుంటారు. కానీ దానయ్య అలా కాక చాలీ చాలని డబ్బులతోనే కాలక్షేపం చేసేవాడు. అతని భార్య మంచి తెలివితేటలు కలది కావటం చేత ఉన్నదాంట్లోనే ఇల్లు జాగ్రత్తగా గడుపుతూ వచ్చేది. ఊళ్ళో వాళ్ళు మాత్రం దానయ్య చాలా డబ్బు కూడబెట్టాడు అని నమ్మారు. అదే ఉద్దేశంతో ఒకరోజు రాత్రి దానయ్య ఇంటికి ఒక ఘరానా దొంగ వచ్చాడు. అతను పగలు పెద్ద మనిషిలాగా నటించేవాడు. అప్పుడు రాత్రివేళ బయలుదేరి దొంగతనాలు చేస్తూ బతికేవాడు. దానయ్య ఇల్లంతా వెతికిన మామూలు వస్తువులు తప్ప నగా నట్రా ఏమీ కనిపించలేదు దొంగకు. దానయ్య తన ధనమంతా ఎక్కడో దాచి ఉంటాడు అని వాడు మొలలో నుంచి కత్తిలాగి బయటకు తీసి దానయ్య అతని భార్య ఉన్న గది ప్రవేశించాడు. అలికిడి విని దంపతులు నిద్రలేచారు. నల్లని ముసుగు మొహానికి వేసుకున్న దొంగ కనపడగానే వాళ్ళు భయంతో వణికిపోయారు. ఇల్లంతా వెతికినా కూడా చీపురు పుల్ల కూడా కనిపించలేదు దొంగకు. డబ్బు నగలు ఎక్కడ దాచావో మర్యాదగా చెప్పు, చెప్పకపోయావో డొక్క చీరేస్తాను అన్నాడు దొంగ దానయ్య గుండె మీద కత్తి ఆనిస్తూ. పేదవాణ్ణి, నా దగ్గర ఏముంటుంది, ఇంట్లో నీకు కనిపించినదంతా పట్టుకెళ్ళు, అంతేకాని మమ్మల్ని ఏమీ చేయకు అని దానయ్య చేతులు జోడించాడు. దొంగ అతని మాటలు నమ్మక దానయ్యను కొట్టసాగాడు. దానయ్య భార్య దొంగకు అడ్డం వచ్చి, ఎందుకు వచ్చినట్టు, ఇతన్ని దక్షిణపు గదిలోకి తీసుకుపోయి దాచిందంతా ఇచ్చేద్దురు అన్నది. దానయ్య భార్య ఎత్తు గ్రహించి సరే అన్నాడు. అతను దొంగను వెంట పెట్టుకుని దక్షిణపు గదిలోకి ప్రవేశించగానే దానయ్య భార్య గది తలుపు మూసి బయట గుళ్ళెం పెట్టేసింది. దొంగ కిటికీ దగ్గరకు వచ్చి నివ్వెరపోయి చూస్తూ, ఇదేమిటి, తలుపు మూసావు దేనికి అని దానయ్య భార్యను అడిగాడు. దానయ్య భార్య నవ్వి, మా దగ్గర ధనం ఎక్కడిది బాబు, నిన్ను రాజభటులకు అప్పగించడానికే ఈ పని చేయవలసి వచ్చింది అన్నది. దొంగ గడగడా వణుకుతూ, తల్లి నీకు పుణ్యం ఉంటుంది, ఆ పని మాత్రం చేయకు అంటూ ప్రాధేయపడసాగాడు. రాజభటులు పట్టుకుంటే తనకు పడబోయే శిక్ష గురించి వాడు చాలా భయపడసాగాడు. దానయ్య భార్య కొంచెంసేపు ఆలోచించి, సరే అంతగా బతిమాలుతున్నావు గనక నిన్ను వదిలిపెడతాను, కానీ నువ్వు బయటికి వస్తే మళ్ళీ మమ్మల్ని కత్తితో బెదిరించవని ఏమిటి, అందుకని ఆ కత్తిని బయట పడేయి అన్నది. దొంగ వెంటనే తన జేబులో ఉన్న కత్తిని కిటికీ గుండా బయట పడేశాడు. అప్పుడు ఆమె గదిలో ఉన్న తన భర్తతో, అలా చూస్తారేమండి, ఇంతకుముందు వాడు కొట్టిన దానికి బడ్డీతో సహా ఇచ్చుకోండి అన్నది. నిజానికి దొంగ కన్నా దానయ్య చాలా బలం గలవాడే. వాడి చేతిలో ఇప్పుడు కత్తి లేదు గనక దానయ్య దొంగను పట్టుకుని సున్నంలోకి ఎముక లేకుండా సావగొట్టాడు. దొంగ చేతులు జోడించి ఏడుస్తూ, తల్లి ఇకనైనా నన్ను వదిలి మళ్ళీ జన్మలో ఈ ఇంటి ఛాయలకు కూడా రాను అన్నాడు. అప్పుడే ఇలా వదలను నాయన, జీతం డబ్బులు చాలక ఇంటి వాళ్లకు 4 నెలల అద్దె బాకీ ఉన్నాం, ఈ నెలాఖరుకు 100 రూపాయలు ఇచ్చేయకపోతే మా ఇంటి ఆయన ఖాళీ చేసి వెళ్ళమన్నాడు, వెళ్ళగొడతాడు కూడాను అన్నది దానయ్య భార్య. ఆ 100 రూపాయలు నేను ఇచ్చుకుంటానులే తల్లి అన్నాడు దొంగ. సరే కానీ మా ఇంటి దగ్గర 100 రూపాయలు చేరినట్టు తెలిస్తే బాకీల వాడు ఊరుకుంటారా, కిరాణా కొట్టువాడికి 100, పాలవాడికి 100 ఇవ్వాలి, ఈ బాకీలు కూడా తీర్చవలసిందే కదా నాయనా అన్నది దానయ్య భార్య. ఆ 200 కూడా నేను ఇచ్చుకుంటానులే తల్లి, ఇక నన్ను వదిలిపెట్టు అన్నాడు దొంగ. అప్పుడేనా, వచ్చే సంక్రాంతికి నా కూతురు అల్లుడు పిల్లలు వస్తారాయే, పిండి వంటలు చేయాలి, బట్టలు పెట్టాలి, 300 ఖర్చు ఉంటుంది, మరి దాని మాట ఏమిటి అన్నది దానయ్య భార్య. అంతా నిన్ను భరిస్తాలే తల్లి, నన్ను వదిలిపెట్టు అన్నాడు దొంగ. సరే అంతగా అడుగుతున్నావు గనక అలాగే వదులుతాను, కానీ మొత్తం 600 నా చేతికి ఇయ్యమని మీ ఇంట్లో వాళ్ళ పేరు ఉత్తరం రాసి ఆ ఉత్తరంతో పాటు నీ ఆనవాలు కానీ ఉంగరం ఇయ్యి అన్నది దానయ్య భార్య. ఆమె కోరిన ప్రకారమే దొంగ ఉత్తరం రాసి తన ఉంగరంతో సహా ఇచ్చాడు. దానయ్య భార్య ఆ ఉత్తరం చదివి చూసుకుని తల ఆడించి, మరి నీ ఇల్లు ఎక్కడో నాకు తెలియదు కదా అన్నది. దొంగ చేసేదేమీ లేక తన ఇల్లు ఎక్కడో చెప్పాడు. అప్పటికే తూర్పున తెల్లవారు వస్తున్నది. దానయ్య భార్య దొంగ ఇంటికి వెళ్ళి దొంగ భార్యకు ఉత్తరము ఉంగరము చూపెట్టి 600 తెచ్చుకున్నది. ఆమె తిరిగి వచ్చి గది తలుపు
తెరవగానే దొంగ బతుకు జీవుడా అని బయటకు వచ్చాడు. వెళ్ళిపోతున్న దొంగతో దానయ్య భార్య, మళ్ళీ ఎప్పుడు వస్తావు నాయనా అని అడిగింది. 600 సంపాదించాక తల్లి అని దొంగ పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయాడు. ఇక ఆ ఊర్లో ఉండడం ప్రమాదమని ఆ రోజే వాడు మూటా ముల్లై సర్దుకుని తన భార్యతో సహా ఆ ఊరు వదిలిపెట్టి ఎటో వెళ్ళిపోయాడు. కథ సమాప్తం. శ్రోతలకు చిన్న మనవి, నా సెల్ ఫోన్ ఒక వారం క్రితం పోయిందండి. మళ్ళీ కొత్త ఫోన్ కొని యాప్స్ అన్నీ కూడా అప్లోడ్ చేయడం వల్ల కొంచెం ఆలస్యమైంది. అందువల్ల కథలు రికార్డ్ చేయలేకపోయాను. ఒక 2-3 డేస్ నుంచి ఇంకా రెగ్యులర్గా కథలన్నీ వస్తాయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.